విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను ఏర్పాటు చేసినట్టు మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2024 ప్రదర్శన ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, హెల్త్ అండ్ క్లీన్నెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్, ఎన్విరాన్మెంట్ కన్సర్న్, హిస్టారికల్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్ అండ్ మిగతా అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పరిశోధనలు దేశ పురోగతికి ఉపయోగపడతాయని అన్నారు. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. మళ్ళీ మొత్తం టోటల్ ఓవరాల్గా 180 ఎగ్జిబిట్స్ మనకు వచ్చినాయి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్. వాళ్ళందరికీ పిల్లలకి వాళ్ళకి ఒక యంగ్ సైంటిస్ట్ని జనరేట్ చేయడానికి, యంగ్ సైంటిస్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది, ఈ ఎగ్జిబిషన్ అన్నది వాళ్ళకు ఒక దోహదపడాలనే ఉద్దేశంతో ముమ్మరంగా ఒక టీచర్స్ తోటి, సైన్స్ టీచర్స్ తోటి, మళ్ళీ తర్వాత టీచర్స్ తోటి, మళ్ళీ మిగతా లీడర్స్ తోటి అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సృజనాత్మకతను వెలికి తీయడం అంటే ప్రతి పాఠశాల కూడా సైన్స్ టీచరు తనలో ఉన్న ప్రతిభను విద్యార్థులకు అందిస్తుంటాడు. ఇది అన్ని స్కూల్లో జరుగుతున్నది కాబట్టి అన్ని స్కూల్లో ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ అంతా కూడా ఒకదాన్ని ప్రదర్శించడం వల్ల విద్యార్థులకు ఏంటంటే నాలెడ్జ్ షేర్ అవుతుంది. తద్వారా సమాజంలో వాళ్ళు ఏంటంటే భవిష్యత్తు ఒక నిర్ణయించుకునే అవకాశం ఇక్కడే ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే నేను ఇది కావాలని చెప్పి ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయడమే ఇందులో భాగమే ఇది సైన్స్ ఫేర్. కాబట్టి జిల్లా స్థాయి విజ్ఞాన మేళ, అదేవిధంగా ఇన్స్పైర్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి, అదేవిధంగా ఇన్స్పైర్ పథకం కింద 45 పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రదర్శనలను, ఐటమ్స్ను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించడం జరుగుతుంది. తదుపరి వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఇన్స్పైర్ ప్రదర్శన జరుగుతుంది.